వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. పవన్ కళ్యాణ్ అదే మాట విన్నారు. మొత్తం ఈ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సిద్ధపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అవునందో కాదందో తెలియనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆ రోజున జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా తాను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా ఆ రోజు అదే సెంట్రల్ జైలు వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా ఒప్పించినటువంటి పరిస్థితి. పొత్తుకి సిద్ధం కావాలని, పొత్తుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కొత్త శశబిషలు ఉన్నప్పటికీ కూడా తాను చివరికి జాతీయ నాయకుల చేత చివాట్లు తిట్లు తిని కూడా పొత్తుకు అంగీకరింప చేశారు అన్నది పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ సభల్లో చెప్పినటువంటి మాట. సో ఈ మొత్తం ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శివశంకర్ గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. శివశంకర్ గారు, మీరంటారా పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని? ఎస్, డెఫినెట్లీ మురళీకృష్ణ గారు. ఎందుకంటే ఈ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర వహించారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అడుగుంటారు ఈ ప్రశ్న, బీజేపీ ఒప్పుకుందా, బీజేపీ ఒప్పుకోకుండానే మీరు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారా అని. అవునవును, ఇప్పుడు అన్నిటికీ సమాధానాలు దొరికాయి కదండి. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను తగ్గి కూటమి ఏర్పాటు కావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని 3 సంవత్సరాల క్రితం ఎప్పటో సభలో చెప్పాడు. అంటే ఆయన తాలూకా చెప్తుంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో రెండు తెలిసే చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ డైలాగే చెప్తున్నాడు. ప్లీజ్ కాదండి, ప్లీజ్. అదే అంటుంది. సారీ అండి, అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా మనం మ్యాప్ చూసినప్పుడు మీరు ఒకసారి జూమ్ లో చూడండి. వాట్ వి థాట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చాట బ్లూ మార్క్ అనేది కనిపిస్తుంది అనుకున్నాం. ఎంటైర్ మనకి మ్యాప్ లో చూస్తుంటే కనుక ఇప్పుడు మనం చూస్తుంది ఎగ్జాక్ట్ గా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి. అంటే మనకి 34, 19 అటు వేసుకుని ఇక్కడ మనం 17 ఇలా వేసుకున్నా కూడా అంటే వేసుకుంటే కూడా ఇక్కడ మనకి ఏదైతే మేము ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నామో ఈ పార్ట్ లో చూడండి, ఇక్కడ మనకి మాక్సిమం మనకి తెలుగుదేశానికి సంబంధించి మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తోంది. ఏదైతే మనకి రెడ్ కలర్ లో చూస్తున్నామో అది జనసేన పార్టీకి సంబంధించింది. జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఈ స్థాయిలో 21 అంటే ఆల్మోస్ట్ 20 వరకు వచ్చారా, ఇది మాత్రం ఎవరు ఊహించలేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఈ స్థానాలకి మళ్ళీ వైసీపీ వస్తుందా లేదా అని ఒక సందిగ్ధతలో కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీకు ఒక పాయింట్ చూపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ బ్లింక్ అవుతున్న ఏదైతే ఏరియా ఉందో అండ్ దట్ ఈస్ పిఠాపురం. ఈ పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ కి సంబంధించి మీకు మార్జిన్ చూపిస్తున్నాం. యాక్చువల్ గా ఇప్పుడు ఇంకా మార్జిన్ పెరిగిపోయింది బికాస్ రౌండ్స్ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 18 రౌండ్